కల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ తుమ్మల వారి శాఖకు ఎన్నో కొమ్మలు. గౌరవనీయులైన మంత్రివర్యులు తుమ్మల వారికి ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. వారి ఆధ్వర్యంలో సభ నడుస్తోంది. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు వారి సందేశంతో ఈ సభ నిర్వహిస్తారు. గౌరవనీయులు, ఈనాటి తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజా పాలనకి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి తెలంగాణ రైతు సోదరీమణులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి రైతులందరికీ, ఈనాటి మహత్ కార్యానికి మన పల్లెబిడ్డ కొండారెడ్డిపల్లి వాస్తవ్యులు, గ్రామీణ బిడ్డ, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి, సాక్షాత్తు రైతు బిడ్డ, గ్రామంలో పుట్టి గ్రామంలో చదివి ఈనాడు అసాధ్యమైనటువంటి అంశాలన్నింటినీ సుసాధ్యం చేస్తూ ఈ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ శ్రేయస్సే నా ధ్యేయం, నా ప్రధానమైనటువంటి నా పాలన, ప్రజాపాలనలో నాకు అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటిది వ్యవసాయం. అన్నా, ఇటు రైతన్నని అటు నేతన్నని చూడు, మనని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి, అన్నం పెట్టేటటువంటి ఆ రైతాంగానికి మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వాళ్ళకి చేయాల్సిందే. కాబట్టి మీరు ఏది చెబితే అది రైతు బిడ్డగా నేను చేస్తాను అని చెప్పి మాటిచ్చి, మాట తప్పని, నడమ తిప్పని నాయకుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఆర్థిక పరిస్థితి ఎసులుబాటు లేకపోయినా, గత ప్రభుత్వం యొక్క నిర్వహణ వల్ల కొన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా, అన్న మాట ప్రకారం రైతులను రుణ విముక్తులు చేస్తాను, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 2 లక్షల లోపున్నటువంటి నా రైతాంగానికి రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్లు అప్పు తీర్చినటువంటి మన పెద్ద రైతు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈనాటికి భారతదేశంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి అది దుస్సాహసం. అప్పుల్లో ఉన్నా, ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా, అన్నా నేను మాటిచ్చాను, ఒకేసారి రుణమాఫీ చేస్తేనే ఆ రైతు బాగుపడతాడు తప్ప గతంలో మాదిరిగా 4 కితాలు వేస్తే ఆ అప్పు తీరదు, వడ్డీ మిగులుద్ది, మళ్ళీ రైతు వడ్డీ కట్టుకోవాలి తప్ప ఆయనకు అప్పు తీరలేదు. అందుకని వాళ్ళని కాదని మన గెలిపించారు. కాబట్టి నాకు తెలుసు కష్టం ఉన్నదని. అయినా సరే 21,000 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సిందని చెప్పి పట్టుబట్టి దీన్ని మన రుణ విముక్తులు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఎప్పుడు కలిసినా పల్లెల గురించి, అదేవిధంగా రైతుల గురించి, నేతన్నల గురించి, సామాన్యుల గురించి, కష్టజీవుల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి మనకి దక్కటం మన అదృష్టం. అందుకని ముఖ్యంగా రైతాంగం పచ్చగా ఉంటే, రైతాంగం సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదని ఆయన సూత్రం. అందుకనే మనకు బాధలుంటే ఉండొచ్చు కానీ రైతుని బాధ పెట్టొద్దు అని చెప్తాడు. అందుకని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొదటి 2 సంవత్సరాల్లోనే 1,04,000 కోట్లు రైతుల జేబుల్లో మీకు బదలాయించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో. ఆనాడు ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశం మొత్తానికి 70,000 కోట్ల రుణమాఫీ చేస్తే మన ముఖ్యమంత్రి, రైతుల ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు ఒకే సంవత్సరం 21,000. ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అది సాధ్యం కాలే. కానీ దాని గురించి కూడా కొంతమంది కోహనా రాజకీయ నాయకులు ప్రస్తావిస్తుంటారు. అది మాకు కొంచెం బాధాకరం. అందుకనే మాకు మీ యొక్క విమర్శలను మేము పట్టించుకోం, మీ యొక్క సెటైర్లు మేము పట్టించుకోం, మీ యొక్క అబద్ధాలను మేము పట్టించుకోం, మీ అవాస్తవమైనటువంటి ప్రకటనలు మేము పట్టించుకోం. మాకు రైతు కళ్లే కనపడుతున్నాయి. ఆయన కళ్లల్లో ఆనందం చూసేదాకా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని రైతు భరోసా కూడా
పంటల యొక్క భరోసా ఆయన చెప్పారు. అన్న ఎట్టి పరిస్థితుల్లో మనం రైతు భరోసా వేయాల్సిందే, రైతును ఆదుకోవాల్సిందే. 9,000 కోట్లు 9 రోజుల్లో రైతు ఖాతాల్లోకి జమ చేసినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. ఇదొక్కటే కాదు, పేద ప్రజల సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం లేని సంక్షేమం జరుగుతుంది. అది పేదలకి సన్నబియ్యం కోసం రైతులకి బోనస్. ఏ రైతుకి కూడా ఎకరంలో పంట పండితే 25,000 రూపాయలు ఎంఎస్పీ కాకుండా బోనసే వచ్చి ఈ రోజు ఆనందంగా ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆలోచన అదే. చిరుధాన్యాలకో, ఆయిల్ గింజలకో, లేకపోతే వేరే పప్పు ధాన్యాలకో ఏ పంట అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలకు కూడా మీరు ఆలోచన చేయండి. మేధావులు, రైతాంగం, రైతు సంఘాలు చెప్పండి, వాటికి కూడా బోనస్ ఇచ్చి రైతును ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందుకని మేము అందరం కూడా రైతు సంఘ నాయకులను కోరుతున్నాం. రైతుకి ఏ పంటకి మేలైతే బోనస్ ఇస్తే రాష్ట్రానికి, రైతాంగానికి మేలు జరుగుద్దో, ఏ పంటలు మనం ఈ రాష్ట్రంలో పండించుకోవాలో ఆ యొక్క అవసరానికి తగ్గట్టుగా పంటలకి బోనస్ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మేము ఎన్ని కష్టాలున్నా ఈ రోజున అత్యధిక పంటలు పండించినటువంటి రాష్ట్రంగా, అదేవిధంగా ఈవెన్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఈనాడు తెలంగాణ నడిగడ్డన ప్రారంభించడానికి కారణం ఈనాడు 30 జిల్లాల్లో పంట వస్తుంది. ఈవెన్ ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్ లో కూడా 10,000 ఎకరాలు పంట వస్తుంది. ఆ పంట నేను అశ్వారావుపేటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అందుకని యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన గారి అనుమతితోటి 2004లో శంకుస్థాపన చేసి తప్పకుండా ఒకే 16 నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణం చేసి ఈరోజు 30 జిల్లాల పంట కూడా ఇక్కడికే వస్తుంది. దీనికి కావాల్సిన విద్యుత్ శక్తిని కూడా ఆ యొక్క రైతుల యొక్క పంటలో నుంచి వచ్చిన వేస్ట్ నుంచి 4 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు తెలంగాణలో రిఫైనరీలు లేవు. మనం ముడి చమురుని బయట రాష్ట్రాలకు పంపించి రిఫైన్ చేయించుకొని మళ్ళీ మనం తీసుకొచ్చి విజయ బ్రాండ్ తోటి అమ్ముకుంటున్నాం. ముఖ్యమంత్రి గారిని అడగగానే అన్న రిఫైనరీ కూడా పెట్టించేయని చెప్పి ఈ రోజు పెద్ద మనసుతోటి 50 కోట్లతోటి ఇదే ప్రాంగణంలో రిఫైనరీ కూడా శంకుస్థాపన చేశారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే పల్లె బతుకులు తెలిసినటువంటి ముఖ్యమంత్రి, రైతుల కష్టాలు చూసినటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల యొక్క ఈతి బాధలు చూసినటువంటి ముఖ్యమంత్రి సమక్షంలో మీకు రైతాంగానికి ఏది కావాలంటే అది చేసే అవకాశం ఈ శాఖాపరంగా నాకు ఇచ్చినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజునే 9,000 కోట్లకు సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా ఇదే వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారు మీ ఖాతాలో వేసిన తర్వాతనే మాట్లాడతారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరూ చెప్పారు, అందరూ అనుకున్నారు, ఓడిపోయి ఇళ్లలో కూర్చొని ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ చేయలేడు, ఈ ముఖ్యమంత్రి రైతు భరోసా చేయలేడు, ఈ ముఖ్యమంత్రి యూరియా ఇయ్యలేడు, ఈ ముఖ్యమంత్రి పంటలు కొనలేడు, మనం సంబరం చేసుకొని మళ్ళీ గోతికాడ నక్కలాగా వేచి చూస్తున్నారు. మీకు ఆ అవకాశం రాదు అని చెప్పి ఆ గుంట నక్కలకి చెప్పదలుచుకున్నాం. ఎన్ని పంటలు పండించినా ఎంఎస్పీ కొనేటటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మీ కష్టాలు తీర్చేదానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి యూరియా కోసం 10 సార్లు కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రిని కలిసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనకి 9-10 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 11.5 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి ఈ యొక్క పొలాలను పండించినటువంటి గనుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కేంద్రానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. జియో పొలిటికల్ రీజన్స్ తోటి యుద్ధాలు జరుగుతూ ఉంటే, నౌకలు ఆలస్యం అవుతా ఉంటే, మనకి రావాల్సిన సమయంలో రాకపోతే కొద్దిమంది ఆదుర్దాతోటి క్యూలో నిలబడితే వాళ్ళ చెప్పులు చూసి సంతోషపడేటటువంటి ప్రతిపక్ష పార్టీలకి మనసులో పెట్టుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. జీవితంలో ఎప్పుడూ లేనటువంటి యూరియాని మేము సప్లై చేశాం. పోయినసారి 10 లక్షల మెట్రిక్ టన్నులు, ఇప్పుడు యాసంగిలో కూడా 11 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మళ్ళీ కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొస్తున్నాం. అదే ఎంపీ గారికి కూడా నేను చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్ఎఫ్సి రామగుండానికి సంబంధించినటువంటి యూరియా మొత్తం ఈనాడు తెలంగాణకి ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. కేంద్రం కూడా సహకరిస్తుంది. ఈ ఆయిల్ ఫామ్ పంటకు కూడా సబ్సిడీ ఇచ్చే దాంట్లో ప్రధానమంత్రి యొక్క సహకారం కూడా ఉంది. అందుకనే తెలంగాణ 30 జిల్లాలని పచ్చబడాలంటే పామాయిల్ పంట వేయాలి, నా రైతు సంతోషంగా ఉండాలి,
నా రైతు కష్టాలు తీరాలి, నా రైతు బిడ్డలు ఈ రోజు అగ్రగామిగా నిలబడాలి అని అంటే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలోనే అది సాధ్యపడుతుంది. అందుకనే నమ్మకంతో ఆయన్ని కష్టపెట్టి ఇబ్బంది పెట్టి బలవంతం చేసి ఈ జేబుల్లో కోట్లాది రూపాయలు చేసేటటువంటి ముఖ్యమంత్రి మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కష్టపడి పనిచేసేటటువంటి ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని ఈ యొక్క వ్యవసాయాన్ని బాగుపరుచుకొని తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా అన్ని పంటల్లో, పామాయిల్లో కూడా ఈ రోజు భారతదేశంలో అత్యధికంగా ఈ సంవత్సరం పామాయిల్ పంట వేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పటికి 3 లక్షలే వేసాం. 3-4 ఏళ్ల క్రితమే మొదలైంది కాబట్టి రేపు రాబోయే 3 ఏళ్లలో మళ్ళీ 6 లక్షల ఎకరాలు వేసి భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈనాడు పిసిసి అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినటువంటి మాట నిలుపుకున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆనాటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీ గారు వేదిక మీద ఇచ్చినటువంటి యొక్క మాటని నిలబెట్టుకున్న సందర్భంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. రైతుల పక్షపాతి, యావత్ దేశంలోనే ఒక మేటి రైతు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మాన్య ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వేదిక పైనటువంటి మంత్రులందరికీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరికీ, మీ అందరికి కూడా నమస్కారాలు. 2023కు ముందు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని మీరు ఎన్నుకునే రోజు నాటికి ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చినారో, దాంట్లో ముఖ్యంగా రైతుల గురించి ఏదైతే వాగ్దానాలు ఇచ్చినారో, ఈ 2.5 సంవత్సరాలుగా అన్ని కూడా తీరుస్తూ తుదకి వాళ్ళ నిర్మట్టెకి వచ్చి 300 కోట్లతో ఆయిల్ ఫీడ్కి సంబంధించినటువంటి కర్మాగారాన్ని, రిఫైనరీని వాళ్ళ స్థాపిస్తున్నటువంటి సందర్భంగా మీ అందరికి కూడా మనస్సు పంచి అభినందన తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎవరిని చెప్పినా రేవంత్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది, ఒక దూరదృష్టి ఉంది. ముఖ్యంగా రైతుల పట్ల, ఈ రాష్ట్రంలో రైతులకి ఏ విధంగా ఆదుకుంటే యావత్ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా అవతరించబోతామో అది తెలుసున్న ముఖ్యమంత్రి గారు వివిధ కార్యక్రమాలు ఇస్తూ రైతుల్ని ఆదుకున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే వాళ్ళ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చినట్టు సందర్భం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఇన్ని కార్యక్రమాలు ఇస్తున్నట్టు సందర్భం. మిత్రులారా, ఎవరిని చెప్పినా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం, పేదల పక్షపాతి ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం. యథేచ్ఛగా ఎవరు అడ్డంకు పలికినా ఈ వర్గాల్ని ఆదుకునే ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈనాడు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకొని కర్మారంగం పెట్టుకోవడం కాకుండా రైతు భరోసా ఇస్తున్న ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా మీ అందరికీ పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఈ రైతు మహోత్సవ సందర్భంగా మనకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయులు వివేక్ గారు, మరొక సీనియర్ మంత్రి గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయిల్ ఫెడ్ అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి అన్ని వర్గాలకి, అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులకి, మా జిల్లా కలెక్టర్ గారికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి రైతన్నలందరికీ కూడా
శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎద్దేడిచిన యువసం రైతేడిచిన రాజ్యం బాగుపడదని, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల కష్టాలు గోసలు తీరుతాయని, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని అనేక ఆశలు కలలు కన్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చినారు కాబట్టి ఒక 2 నిమిషాలు మా సిద్దిపేట జిల్లా సమస్యలు. మనం కూర్చుంటున్నటువంటి ఈ ప్రాంతానికి పక్కనే కొండపాక అని ఒక మండలం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు తపాసుపల్లి అనే రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి గజ్వేల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకి నీళ్లు ఇస్తామని చెప్పి తపాసుపల్లి రిజర్వాయర్ ని ప్రారంభించి కొండపాక మండల పరిధిలో ఉన్నటువంటి బందారం ఇతర గ్రామాల ఒక 8 గ్రామ పంచాయతీలు చివరిగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి 10 సంవత్సరాల నుంచి నీళ్లు ఇవ్వట్లేదు. గత 1.5 year నుంచి నేను ఎంపీ కలిసిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు కొంత ఫైల్ కదిలింది. దయించి అందరికీ నీళ్లు వచ్చినాయి. చుట్టూ కొండపాక మండలంలో ఉన్న ఒక 8 గ్రామాలకి తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు వచ్చేలాగా చూడాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పిసిసి అధ్యక్షులుగా మీరు, అప్పటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు మేము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెల్లో నిద్ర చేసి మల్లన్న సాగర్ పూర్తయితే దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పొలానికి నీళ్లు వస్తాయని, నష్టపోయినటువంటి రైతన్నకి నష్టపరిహారం సరైన రీతిలో అందిస్తామని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నేతలుగా మేమందరం కొట్లాడడం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. కానీ ఏ దుబ్బాక నియోజకవర్గం అయితే మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీళ్లు కట్టడానికి భూమిని కోల్పోయిందో, ఆ దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో ఇంకా చాలా గ్రామాలకి కాలువలు రాలేదు, చెరువుల ద్వారా నీళ్లు అందించడం జరగట్లేదు. కాబట్టి దయచేసి ఈ 2 రిజర్వాయర్లకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు, ఇప్పుడు నేను మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్న ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత దయచేసి నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి మాకు 2 రిజర్వాయర్లకు సంబంధించినటువంటి నీటి కోస తీర్చాలని. మొదటిసారి మీరు సిద్దిపేట జిల్లాకి, సిద్దిపేట ప్రాంతానికి మొదటిసారి వచ్చినారు కాబట్టి ఈ ప్రాంత రైతన్నుల కష్టాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇకపోతే ఈ రోజు కార్యక్రమం రైతన్నులకు సంబంధించిన కార్యక్రమం. ఆయిల్ ఫెడ్ మనం పెట్టుకోవాల్సినటువంటి పామ్ ఆయిల్ మొక్కలకు సంబంధించి మొట్టమొదటిసారిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లాలో ఈ పంటని బాగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. సిద్దిపేట ప్రాంతానికి ఈ పంటను తీసుకురావాలని చెప్పి గత ప్రభుత్వ హయాంలో కొన్ని చర్యలు తీసుకున్నప్పుడు రైతన్నలు భయపడి ముందుకు రాక ఈ ఫామ్ ఆయిల్ చెట్లు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు నేను అప్పుడే కొత్తగా గెలిచినటువంటి దుబ్బాక శాసనసభ్యునిగా నాకు పూర్వీకుల నుంచి సంక్రమించిన 16 ఎకరాల వ్యవసాయ భూమిలో పామ్ ఆయిల్ సాగు చేయడంతో పాటు మా దుబ్బాక రైతన్నలందరినీ కూడా ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు పంపించి సిద్దిపేట జిల్లా రైతాంగం పామాయిల్ వైపు అడుగులు వేసే రీతి లోపల మేము రైతన్నలకు ఆ రోజు చేదోడు వాదోడుగా నిలబడ్డాం. అటు భారత ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పామాయిల్ మొక్క దగ్గర నుంచి మొదలుకొంటే పంట వచ్చే 4 సంవత్సరాల దాకా భారత ప్రభుత్వం ఒక రైతుకి ఒక ఎకరాకి 4,200 రూపాయలు నగదు ఎట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బంధు రైతు భరోసాలు ఇస్తా ఉన్నాయో అదే రకంగా పామాయిల్ వేసుకున్న ప్రతి రైతుకి 4 సంవత్సరాలు పంట వచ్చేలోపు ప్రతి ఒక్కరికి ఎకరాకి 4,200 రూపాయలు ఇస్తూ భారత ప్రభుత్వం ఈ పంటను ప్రోత్సహిస్తా ఉంది. అన్న చాలా మంది వేసిర్రు, ఇంకా మేము వేయాలన్నా, ఇప్పటికే తుమ్మల గారు తెలంగాణలో 3 లక్షల ఎకరాల్లో వేసిర్రని చెప్తున్నారు. ఇంకా మేము వేస్తే పామాయిల్ పంటకి రేట్ వస్తుందని చాలా మంది రైతులు గ్రామాలకు పోయినప్పుడు అడుగుతా ఉన్నారు. దీనికి నక్కల భయం లేదు, కుక్కల భయం లేదు, అడవి పందుల భయం లేదు, అతివృష్టి భయం లేదు, అనావృష్టి భయం లేదు, దొంగలు ఎత్తుకపోరు. ఎవరు కూడా ఈ పామాయిల్ చెట్లను నాటినప్పుడు మనకి ఏ రకంగా అటు ప్రకృతి గాని ఇటు మనుషులు గాని అటు అడవి జంతువులు గాని నష్టం చేయకుండా ఈ పంట అన్ని రకాలుగా సురక్షితంగా ఉంటది. కాబట్టి ఇంకా ఎంత వేసినా భారతదేశం 2014 నుంచి ఇంకా పామాయిల్ ని దిగుమతి చేసుకునేటువంటి స్థితిలోనే ఉంది. కాబట్టి మనం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల పామాయిల్ సాగుని 10 లక్షల ఎకరాలకు విస్తరించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పామాయిల్ సాగుని ఎంకరేజ్ చేస్తుందని, మీకు కావలసినటువంటి డబ్బులు పూర్తి స్థాయిలో అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతన్నల్ని క్రాప్ డైవర్షన్ వరకు క్రాప్ ఎప్పటికీ వరి నీళ్ళు వచ్చినాయి కదా అని వరి పంట వేసే బదులు పంట మార్పిడి విధానం వైపు రైతన్నలు ముందుకెళ్లాలని కోరుకుంటూ హార్టికల్చర్ సెరికల్చర్ తో పాటు పామాయిల్ సాగులో కూడా రైతన్నలు మరింత నైపుణ్యం సాధించే రీతిగా వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా
మంత్రి తుమ్మల గారు పడుతున్నటువంటి కష్టానికి మనందరం కూడా వారిని అభినందిస్తూ ప్రతి రైతు పామాయిల్ సాగులో ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ జిల్లా సమస్యలు మరికొన్ని ఉన్నాయి ముఖ్యమంత్రి గారు, వాటిని రాతపూర్వకంగా మీకు అందించాలనుకుంటున్నాం. ఉదాహరణకి గజ్వేల్ కి రింగ్ రోడ్ అని వేసిండ్రు, 10 ఏళ్ళైంది రింగ్ రోడ్ ఇంకా పూర్తి కాలేదు ముఖ్యమంత్రి గారు. కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ 2-3 సమస్యలు ఉన్నాయి. గజ్వేల్ కి సంబంధించినటువంటి ఆ రింగ్ రోడ్ పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే రకంగా నేను గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గం రాష్ట్రంలో అనేక రకాలుగా కొంత వెనుకబడి ఉంది. భవిష్యత్తులో ఏమైనా పరిశ్రమల్ని మంజూరు చేయడానికి అవకాశం ఉంటే దుబ్బాక శాసనసభ నియోజకవర్గాన్ని మీరు ఎట్లయితే కొడంగల్ వైపు ప్రతి అంశాన్ని మీ వైపు డ్రైవ్ చేసుకుంటా ఉన్నారో అట్లే మా దుబ్బాక వైపు కూడా ఓ కన్నుంచాలని దయచేసి కుడి చేయి కొడంగల్ అయితే ఎడమ చేయిని కనీసం దుబ్బాక వైపు చూపించాలని ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ కొన్ని రోడ్లు కొన్ని కాలేజీలు మీకు వినతి పత్రం అందజేస్తా ఉన్నాం. దయచేసి వాటిని మంజూరు చేయాలని ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ముందున్నటువంటి రైతన్నలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రులందరూ కూడా సమయస్ఫూర్తిగా మాట్లాడమని చెప్పి కోరుకుంటూ మిత్రులు పొన్నం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, సభాధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ వివేక్ గారు, జిల్లా సీనియర్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు బాంధవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నర్మెట్ట సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంలో మరి రిఫైనరీని కూడా ఫౌండేషన్ వేసుకునేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినారు. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు గత కొంతకాలంగా ఆయిల్ ఫామ్ కు సంబంధించి మన అమూల్ కు సంబంధించి కురియన్ ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటామో తెలంగాణ ప్రాంత రైతాంగానికి అన్ని జిల్లాల నుంచి అశ్వరావుపేటకు తీసుకెళ్లి ఆయిల్ ఫామ్ కు సంబంధించి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వారు మరొక ఆయిల్ ఫామ్ కురియన్ గా మారిపోయినారు. ఈ రోజు రైతుకు కావాల్సిందే సరి అయినటువంటి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ అవకాశం. ప్రధానంగా రైతు ఆలోచన చేసేది తన ఉత్పత్తి ఇక్కడ కూడా ప్రకృతి పరంగా ఇబ్బంది కలగద్దనేటువంటి మాట. వాతావరణం అనుకూలించాలి. వీటన్నిటికీ అనుకూలించేటువంటి పంట పామాయిల్ పంట. రైతాంగానికి సంబంధించి ఏ భూమి అయినా పామాయిల్ వేసుకోవచ్చు. ఇంతమంది పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టుగా ఎటువంటి ప్రకృతి పరమైన వైపరీత్యాలకు ఇబ్బంది లేదు, జంతు పరంగా ఇబ్బంది లేనటువంటిది. మార్కెటింగ్ వస్తే ఆయిల్ ఫామ్ కు సంబంధించిన వాళ్ళు ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క నెలల కలెక్షన్ పెట్టబోతా ఉన్నారు. నేను ఈ వేదిక మీద రైతాంగాన్ని కోరుతా ఉన్నా, 10 ఎకరాలుంటే 8 ఎకరాలు రేపటి నుంచి ఆయిల్ ఫామ్ వేసేదానికి మరి నుంచి కన్వర్ట్ కమ్మని కోరుతా ఉన్నా. ఎవరో మిమ్మల్ని బలవంతంగా మార్చేది కాదు. దాని తర్వాత ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు చెప్పినారు 3 సంవత్సరాలు మాకు పంట పెరిగే వరకు నష్టం జరుగుతుందని. అంతర పంటలు వేసుకోవచ్చు, కాదంటే పక్కనే అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు ఇక్కడ చూపెడతా ఉన్నారు. కాబట్టి ప్రాంత రైతాంగం అంతా వేటు దూరంలో ఓపెన్ అయిన ఈ ఫ్యాక్టరీని ఉపయోగించుకొని ఆదిలాబాద్ నుంచి పండింది కూడా ఇక్కడికి రావాలి. అటువంటిప్పుడు పక్కల రైతాంగం అంతా ఆయిల్ ఫామ్ను ఇలా గంటకు 30 టన్నులతోటి, అవసరమైతే గంటకు 120 టన్నులతోటి ఇక్కడ రిఫైనరీతో పాటుగా పెట్టినటువంటి ఆయిల్ ఫెడ్ ను రైతాంగం ఉపయోగించుకోవాలని, పంటల మార్పిడిలో ఆదర్శంగా నిలవాలని కోరుతూ కార్యక్రమానికి వచ్చి రోజు రైతు భరోసా, అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలకు నాంది తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరూ కూడా రైతు రాజ్యం, రైతు సంక్షేమ రాజ్యం, రైతుల కోసం కృషి చేసేటువంటి రాజ్యం, ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేటువంటి మాట మనవి చేస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు, ఈ రైతు మహోత్సవంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
సభకు నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు, రైతుల పక్షపాతి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సహచార మంత్రివర్యులు పెద్దల తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వివేక్ గారు, అదే రకంగా దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం గారు, ఇంకా స్థానిక పార్లమెంటు సభ్యులు, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్యంగా నా రైతన్నలు, ఆడబిడ్డలు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసిందే, ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఏర్పడిన తర్వాత ఒక్క రైతన్నలనే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆడబిడ్డల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ ప్రతి ఒక్కళ్ళకి అండదండలుగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం ఎలా ముందుకు నడుస్తుందో మీకు తెలిసిందే. రైతుల గురించి ఇంతకుముందే తుమ్మల గారు చాలా వివరంగా చెప్పారు. ఈ పామాయిల్ గురించి కూడా చెప్పారు. రైతును రాజు చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం ఎన్ని గుంట నక్కలు కారు కోతలు కూసినా, ఎన్ని విషపు ప్రచారాలు చేసినా, ఎంత అధికారం కావాలని దాహంతో, తాపత్రయంతో ఆరోపణలు చేసినా, ప్రజల పక్షపాతాన ప్రజా ప్రభుత్వంగా రైతులకు చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాళ్లకు చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం అందిస్తుంది. భవిష్యత్తులో కూడా అదే రకంగా అందిస్తుంది. దాంట్లో భాగమే ధరణిని బంగాళాఖాతంలో వేసిన తర్వాత భూభారత తీసుకొచ్చి భూములున్న ఆసాములకు అనేక సమస్యలు పరిష్కరించాం. సాదా బైనామాలకు సంబంధించిన దాంట్లో కూడా ఎవరైతే గతంలో అమ్ముకొని సాదా అగ్రిమెంట్ ద్వారా అది రెగ్యులైజేషన్ వాళ్ళ కాన్సెంట్ కావాలని ఆపారో దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 4 రోజుల కిందమే రిలాక్సేషన్ ఇచ్చాం. ఆ రకంగా ఉన్న సాదా బైనామాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కరిస్తాం. అంతేకాదు, ఆనాటి 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్ల విషయం మర్చిపోయారు. ఈ ప్రజా ప్రభుత్వంలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన ఇంటి లెవెల్ బట్టి డబ్బులు ఇస్తున్నాం. రేపు వచ్చే కొత్త సంవత్సరంలో 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్లకి మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి సిద్దిపేటలో పింక్ కలర్ కట్టుకున్న వేసుకున్న నాయకుడు పేదవాడు అయ్యున్నా కూడా తప్పకుండా వాళ్లకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ, మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున అద్భుతమైన ఫ్యాక్టరీ కట్టాం. దూరం నుంచి చూస్తే దీని విలువ విశేషం కనిపించదు, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వ పెద్దలు నిన్న మొన్న ఆరోపణలు చూశాం. ఈ రోజు వారి పింక్ కలర్ పేపర్లో కూడా చూశాం. ఆ టైంలో కట్టిన ఫ్యాక్టరీ అంటారు. అయ్యా మీ టైంలో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక కాగితాన్ని ఈ రైతుల ముఖాన్ని ఇసిరేసిపోతే ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ కట్టాం. ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో. ఇంకా వంటి నిండా విషాన్ని నింపుకొని ఇంకా తప్పుడు ప్రచారం చేయటం మానుకోవాలని సూచిస్తూ మరొక్కసారి రాష్ట్రంలో ఉన్న రైతులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి రైతన్నకి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. గౌరవనీయులు తెలంగాణ ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్వర్ గౌడ్ గారు, సభాధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, డిస్ట్రిక్ట్ మంత్రివర్యులు దామోదర్ నరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు,
ఎమ్మెల్యేస్ అందరూ కూడా సోదరి మల్లారా, సమయం తక్కువ ఉంది, ఎక్కువ సమయం మాట్లాడేది లేదు. కానీ ఇప్పుడే అందరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన రైతుల గురించి ఆలోచించి ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయినప్పటికీ కూడా రైతులకు రుణమాఫీ చేయడము, 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము, తర్వాత రైతులు భరోసా సన్న వడ్లు వేయడానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడేలాగా స్కీమ్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు రావాలి, ప్రజలకు మేలు కావాలని చెప్పి అద్భుతమైన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని 120 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఇవన్నీ టెక్నాలజీ సెంటర్స్ పెడుతూ ఇక్కడ ప్రజలందరూ కూడా స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండాలి. ఎందుకంటే వారు డావోస్ పోయినప్పుడు సుమారు 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మన తెలంగాణకు రావడము, కొత్త సంస్థలు పెట్టినప్పుడు స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఉండాలని చెప్పి ఈ అద్భుతమైన స్కిల్ యూనివర్సిటీ ద్వారా మన తెలంగాణ బిడ్డలకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ లో వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా సరిగా న్యూట్రిషన్ ఉన్నప్పుడు సరిగా చదువుకుంటారని చెప్పి ఆ ఆలోచనతోని ఈ సబ్సిడీ స్కీమ్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. అంతేకాదు ప్రత్యేకంగా మన సిద్దిపేట జిల్లాకి ఏదైతే వారు ఒక పెద్ద మనసుతోని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు, ఒక తెలంగాణ పబ్లిక్ స్కూలు 2 కూడా శాంక్షన్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతూ, మనకు సిద్దిపేట ఇప్పుడే నాకు చెప్తున్నారు వివేక్ గారు, మీరు ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఏది అవసరాలు ఉన్నా కానీ సిద్దిపేటలో మీరు రివ్యూ మీటింగ్ తీసుకొని ఇవన్నీ కూడా సమస్యలు నా దగ్గర తీసుకొస్తే సిద్దిపేటకి స్పెషల్ శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం త్వరలోనే గ్రామానికి వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా అమలు చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా విశ్వాసం ఇప్పిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. గౌరవనీయులు వైద్య శాఖ మాత్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా అధ్యక్షులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన అందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సహచార మంత్రివర్యులు వివేక్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వేదికలు అలంకరించిన ప్రజాప్రతినిధులు, పెద్దలు, సోదరులారా, మనమందరము విశ్వసిస్తాము, ఆచరణలో చూస్తున్నాము, ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి అని చెప్పి. కానీ ఇంకా గమనిస్తే మనకొక్కటి అర్థమవుతుంది. విద్య, ఎడ్యుకేషన్ ప్రతి తెలంగాణ పిల్లవాడికి ప్రభుత్వ పరంగా నాణ్యతతో కూడిన, నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో సామాజిక న్యాయము, మహిళా సాధికారత, విద్య, పేదవానికి ప్రమాణాలతోటి నైపుణ్యంతో కూడిన విద్య, పేదవాని యొక్క ఆరోగ్య రక్షణ భద్రత ప్రభుత్వాన్ని మాది అని చెప్పి, అదే రకంగా
సామాజిక భద్రతని సంపూర్ణంగా విశ్వసించేది, ఆచరణలో తీసుకొచ్చి నడిపించేది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మన ప్రాంతంలో ఫ్యాక్టరీ రావడము, పంట మార్పిడి, తెలంగాణలో పంట మార్పిడి చాలా అవసరము. ఈరోజు 2 సంవత్సరాల పైచిలకు సుమారు 1,10,000 కోట్ల రూపాయలు రైతులపైన వెచ్చించిన చరిత్ర రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి. సుమారు 70,000 పోస్టులు భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. అందులో ఆరోగ్య శాఖకు సంబంధించి 10,000 పోస్టులు, ఇంకా రాబోయే కాలంలో ఇంకా 10,000 పోస్టులు. చట్టాలు, చారిత్రక చట్టాలు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ది. ఇంతకుముందు మా మిత్రుడు రఘునందన్ రావు గారు గుర్తు చేస్తుండే, ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్కు సంబంధించి 14 గ్రామాలు, 3 సంవత్సరాల పోరాటము, ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నది, న్యాయపరంగా పోరాడింది, చరిత్ర సృష్టించింది, వారికి బాసటగా ఉన్నది అంటే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ కార్యకర్తలు. ఈరోజు ఈ ప్రాంతం మీద ప్రీతితోటి సమస్యలు ఎన్ని ఉన్నా పరిష్కరించే దిశగా మా ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కనుక మీ అందరి సహకారంతో వ్యవసాయమే కానీ, విద్యనే కానీ, వైద్యమే కానీ, సంక్షేమమే కానీ, చేయూతనే కానీ, ఇవన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టుబడిన విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఈరోజు ఈ పవిత్ర వేదిక మీద నుంచి 70 లక్షల మంది రైతాంగ సోదరులకి ఈనాడు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులని ఈ వేదిక మీద నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని విడుదల చేయవలసిందిగా రైతాంగ పక్షాన వేడుకుంటున్నాను. నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఒకనాడు ఈ ప్రాంతంలో నిజాం సర్కారు ఉన్నప్పుడే నిజాం చక్కెర కర్మాగారాన్ని కట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో రైతులు కమర్షియల్ క్రాప్లు పండించడంలో చాలా చైతన్యం కలిగిన వాళ్ళు. ఈ ప్రాంతంలోనే చెరుకు పండించేది, ఈ ప్రాంతంలోనే సోయాబీన్ పండించేది, ఈ ప్రాంతంలోనే మొక్కజొన్న పండించేది, ఈ ప్రాంతంలోనే ఎర్రజొన్నలు పండించేది, ఈ ప్రాంతంలోనే మీరు పసుపు పండించేది. ఆనాడు పెద్దలు చెప్పేవాళ్ళు, నేను నిజామాబాద్ వెళ్ళినప్పుడు, ఒకప్పుడు 1 క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మితే తులం బంగారం కొనుక్కొని ఇంటామ కోసం తీసుకొచ్చేది అని. మరి ఇవాళ తులం బంగారం ఏమో 2 లక్షలు అయింది, పసుపుకు మాత్రము ఈరోజు ధరలు లేవు. కానీ ఈనాడు వ్యవసాయంలో మార్పు రావాలి. ఈరోజు పామాయిల్ ఫ్యాక్టరీని దాదాపుగా 750 కోట్ల రూపాయలతోని ఈనాడు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు, రఘునందన్ రావు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట ఈనాడు 3 లక్షల ఎకరాలకు చేరింది. 3 లక్షల ఎకరాలు కాదు, 10 లక్షల ఎకరాల పామాయిల్ పండించినా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు లాభసాటి వ్యవసాయంగా మారుతుంది. రైతును పంట మార్పిడిలోకి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ వేదిక మీద వరంగల్ రైతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీరు ఖమ్మం, వరంగల్ ప్రాంతానికి పోతే మీకు పత్తి పండుతుంది, మిర్చి పండుతుంది. నల్గొండకు వస్తే వడ్లతో పాటు కొన్ని కందులు పండుతాయి. ఆ నుంచి మా మహబూబ్నగర్కు వస్తే పచ్చజొన్నలు, సజ్జలు, కందులు పండుతాయి. మా దగ్గర దోసకాయలు పండుతాయి. రంగారెడ్డి జిల్లాకు వస్తే, వికారాబాద్ రంగారెడ్డి జిల్లాకు వస్తే ఇవాళ భారతదేశానికి మంచి కందిపప్పు ఆ ప్రాంతంలో పండిస్తున్నాం. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష తోటలు కానీ, కూరగాయలు కానీ, పాలకూర కానీ, మెంతం కూర కానీ,
ఈ రోజు కొత్తిమీర కట్టలు గాని, ఒకప్పుడు ద్రాక్ష తోటలు గాని రంగారెడ్డి జిల్లా చుట్టూతో ఉండేది. పాడి పరిశ్రమ ఉండేది. ఆర్టీసీలో బస్ ఎక్కితే వనస్థలపురం హయత్ నగర్ నుంచి పాల క్యాన్లతోని, కూరగాయల తట్టలతోటి పండ్లు ఫలాలు కూరగాయలు తీసుకొని మా రైతులు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు అమ్మనికి వచ్చేది. కాలం మారింది, రియల్ ఎస్టేట్ పెరిగింది, పంట తోటలు అన్ని కూడా లేఅవుట్లు అయిపోయినాయి, ప్లాట్లు అయిపోయినాయి. ఇవాళ ఎక్కడ చూసినా పాలు ఎక్కడి నుంచో కొనుక్కుంటున్నాం, కూరగాయలు విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం, కోడిగుడ్లు పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నాం, తమిళనాడు నుంచి. మరి చికెన్ కావాలంటే ఒక దగ్గర పోతున్నాం, పాలు కావాలంటే చిత్తూరు పోతున్నాం, కూరగాయలు కావాలంటే ఇంకో రాష్ట్రం పోతున్నాం. ఇట్లా ఏది చూసినా ఇవాళ ఇతర ప్రాంతాల నుంచో, ఇతర జిల్లాల నుంచో, ఇతర రాష్ట్రాల నుంచో, ఇతర దేశాల నుంచో దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏందో మా రైతన్నలను ఆలోచన చేయమంటున్నా. మా తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, రైతులలో చైతన్యం తీసుకురావాలి. రైతులు పండించే వడ్లు ఒక్కటే మన సమస్యకు పరిష్కారం కాదు. ఇవాళ వరి పండిస్తే వ్యవసాయ రైతుకు కష్టం తక్కువ ఉందని వరి పండిస్తుండ్రు, వరి కొంటున్నాం. కానీ భారతదేశంలో ఈరోజు ఈ దేశానికే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకు మన దగ్గర పండించిన వడ్లు బియ్యం సరఫరా చేసినా ఇంకా మిగిలిపోయే పరిస్థితి ఉంది. మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము, మీరు ఆపండి అన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మనం కొన్నాం. మరి కొన్న వడ్లు ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి. ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చి కొన్న తర్వాత, ఈరోజు పేదలకు సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఇంకా లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు బియ్యం మన దగ్గర మిగిలిపోతున్నాయి. ఈరోజు విదేశాలకు ఎగుమతి చేద్దామంటే సరైన గిట్టుబాటు ధర లేదు, లాభసాటిగా లేదు, సమస్యలు వస్తున్నాయి. మరి అందుకే ఇవాళ పంట మార్పిడికి మనం పూనుకోవాలి. ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలి, మిల్లెట్స్ పండించాలి, కూరగాయలు పండించాలి, పండ్లు పండించాలి. ఈరోజు పాలకూర లాంటి ఆకుకూరలన్నిటిని కూడా మనం పండించాలి. ఈరోజు రైతులకు పాలు కావాలి అంటే పేద పట్నంలో ఉండే వాళ్లకు ఈరోజు పాలు పండ్లు కొనాలంటే ఎక్కడికో పోవాల్సి వస్తుంది. వీటన్నిటినీ ఈరోజు మన పంట మార్పిడి ద్వారా రైతులకు అన్ని అవకాశాలు కల్పించాలి. రైతులను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రే కాదు, ఆయననే పెద్ద రైతు. రైతుకున్న సమస్య తుమ్మల నాగేశ్వరరావు గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. ఏదైనా యూనివర్సిటీ పరీక్ష పెడితే ఆయనకు డాక్టరేట్ వస్తుంది వ్యవసాయం మీద. వ్యవసాయంలో ఆయన ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రజలల్లో ఉంటాడు, ప్రజాప్రతినిధిగా లేకపోతే వ్యవసాయ పొలాలలో లొంగి కట్టుకొని వ్యవసాయ పనుల మీద ఉంటాడు. ఇవాళ అలాంటి వాడు మనకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం మన అందరి అదృష్టం. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పంట మార్పిడికి అవసరమైన ప్రణాళికలు తీసుకురండి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, మోడీ గారిని అడుగుదాం. మిత్రుడు రఘునందన్ రావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంట మార్పిడి ద్వారా రైతులకు లాభసాటిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మెలిసి ఏ విధంగా లాభసాటిగా చేద్దాం, రైతులు తలెత్తుకొని నిలబడే విధంగా, రైతులు పండించిన పంటకు లాభసాటిగా ధరలు వచ్చే విధంగా ఈరోజు పామాయిల్ పండిస్తే 4 సంవత్సరాలు మనకు రిజల్ట్ రాదు అని చెప్తున్నారు. 4 ఏళ్లు మరి రైతు ఎట్లుండాలంటే రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని ఇంతకుముందు మిత్రులు చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే తెలంగాణ నుంచి కూడా ఇంకో రూపాయి తోడేసి ఆ 2 రూపాయలు రైతుకి 4 ఏళ్లు బతకడానికి, జీవనం సాగించడానికి సహకారం అందిస్తాం. పామాయిల్ ఫ్యాక్టరీలు కడదాం. ఈ వేదిక మీద నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా కొడంగల్ అత్యంత వెనుకబడిన ప్రాంతం, అమాయకులు మంచోళ్ళు, అడగడం కూడా రానోళ్ళు. అందుకే ఇవాళ నేను బాధ్యత ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. చాలా రోజుల నుంచి ఉపాసం అన్నారు, 1 పూట తిని బతికాను. ఇప్పుడన్నా నేను ఉన్నప్పుడన్నా 2 పూటల భోజనం పెట్టి పొద్దుటి పూట కొంచెం టిఫిన్ పెడితే మా రైతులు, మా ప్రాంత ప్రజలు కొంత బాగుపడతారు. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, సిద్దిపేటలో కట్టిన ఈ ఫ్యాక్టరీ కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటిది ఒక ఫ్యాక్టరీ కట్టండి, మా రైతులకు ఉపయోగపడుతుంది. దయచేసి తుమ్మల గారు, అదేవిధంగా
మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, వారు దామోదర్ రాజనరసింహ గారు ఒక్కసారి సమీక్ష చేసి ఇంత మంచి ఫ్యాక్టరీని నా నియోజకవర్గంలో కట్టడానికి దామోదర్ రాజనరసింహ గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచి లాభసాటి వ్యవసాయం. ఇలాంటివి వస్తే, ఇలాంటి పరిశ్రమలు వస్తే మన పిల్లలు చదువుకోవడానికి, మన కుటుంబం బాగుపడడానికి, మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి, మనం మంచి కారు కొనుక్కోవడానికి ఎవరి దగ్గరను పోయి చేయి ఆపాల్సిన అవసరం లేదు. ఇవాళ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, మనం అంకాపూర్ చికెన్ అని తింటుంటాం అప్పుడప్పుడు. అంకాపూర్ అమెరికాలో లేదు, నిజామాబాద్లో ఉంది అంకాపూర్ అనే ఊరు. ఆ కాలంలో మారుతి కార్లు వచ్చినప్పుడు ఊరంతా వ్యవసాయం చేసుకునే రైతులు అందరూ పోయి మారుతి కార్లు కొనుక్కొని వచ్చారు. వ్యవసాయము లాభసాటిగా అంకాపూర్ వాళ్ళు అంటే మా మహేష్ గౌడ్ గారు అంటుంటారు, మీరు వ్యవసాయం నేర్చుకోవాలంటే మా అంకాపూర్ వచ్చి చూడండి అని. సంతోషమే, చూస్తాం. కానీ తెలంగాణలో 12,702 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ ఒక అంకాపూర్ కావాలి. ప్రతి రైతు వ్యవసాయంలో సంపాదించి, వ్యవసాయంలో పంట పండించి కారు కొనుక్కునే స్థాయికి రావాలి. ఆ విధంగా అంకాపూర్ అనే గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం 12,728 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలను అంకాపూర్ లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ కార్యక్రమాన్ని మన అందరం కలిసి భుజాలకు ఎత్తుకుందాం. ఇవాళ రైతులు వేరే పంటకు పోతే నష్టం జరుగుతుందని ఆలోచన చేయకండి. ఇవాళ మిల్లెట్స్ అని, ఆర్గానిక్ ఫుడ్ అని ఈ రోజు రకరకాల పండ్లు కూరగాయలు ఎక్కడెక్కడి నుంచో కొనుక్కుంటున్నాం. అదే మన దగ్గర పండించుకుంటే లాభసాటిగా ఉంటుంది, ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. ఇవాళ అమెరికన్ రీసెర్చ్ సెంటర్ ఇక్రిసైట్ వచ్చి మీ దగ్గరనే పెట్టారు. ఎందుకు ఇక్రిసైట్ ఇక్కడ పెట్టారు? వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని అమెరికా ప్రభుత్వం హైదరాబాద్ లో మెదక్ జిల్లాలో పెట్టిందంటే ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ సారవంతమైన భూములు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పంటకు ప్రతిదీ, ఒక్కొక్క జిల్లాలో, ఒక జిల్లాలో చెరుకు పండితే, ఒక జిల్లాలో పత్తి పండితే, ఒక జిల్లాలో మిర్చి పండితే, ఒక జిల్లాలో పసుపు పండితే, ఓ జిల్లాలో కందులు పండితే, ఓ జిల్లాలో ఎర్రజొన్నలు పండితే, ఓ జిల్లాలో ద్రాక్ష తోటలు పండుతాయి, ఓ జిల్లాలో టమాటాలు పండితే, ఇంకొక జిల్లాలో వంకాయలు పండుతాయి, దోసకాయలు పండుతాయి, బెండకాయలు పండుతాయి. తెలంగాణ సారవంతమైన భూమి. ఈ సారవంతమైన భూమికి పనిచేసే కష్టపడే రైతు అవసరం ఉంది. ఇవాళ ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఐటీ కొలువుల కంటే కూడా 2 ఎకరాల వ్యవసాయంలో అంతకంటే ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉన్నది. అందుకే ప్రభుత్వాలు కూడా వినూత్నంగా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు సాంకేతిక నైపుణ్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. రైతులకు అవగాహన కల్పించాలి. రైతులకు ఇత్తనాలు ఇవ్వాలి. రైతులు పంట పండించడానికి అవకాశం ఇవ్వాలి. రైతు పండించిన పంటను ప్రభుత్వం అమ్మడానికి అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో మన రైతులు పండించిన పంటలు ఎగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎగుమతి చెయ్యాలి. దానికి సంబంధించి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నాకు కావాల్సిందంతా వయసు ఉంది, ఓపిక ఉంది, అవగాహన ఉంది. తెలివంది అడిగి తెలుసుకుంటా. నాకు తెలుసని నేను గొప్పలకు ఓను, తెలివంది ఏమని ఉంటే తెలుసుకుంటా. నేను తెలుసుకున్నది మీతో పంచుకుంటా. నేను మీతో పంచుకున్నది మీరు పంట పండిస్తే తెలంగాణ అద్భుతమైన తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే గిదే బంగారు తెలంగాణ. తెలంగాణలో పంటే ప్రతి పంట, ప్రతి గింజ బంగారు తెలంగాణలో భాగస్వాములను చేస్తుంది అని చెప్పి ఈనాడు మా రైతాంగం అందరూ కూడా కదిలి రావాలి. ముఖ్యంగా మా అన్నలు నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్కి ఇచ్చొస్తారు. కానీ ఆ నగదు మా అక్కల దగ్గర ఉంటే ఇంటికి ఉపయోగపడుతుంది, పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది, వ్యవసాయంలో ఎరువులు ఏమైనా కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈనాడు మహిళల ప్రాతిపదికన ఇవాళ రేషన్ కార్డు ఇచ్చిన మహిళలకే, సన్న బియ్యం ఇచ్చిన మహిళలకే, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహిళలకే, ఇందిరమ్మ ఇంట్లో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన మా ఆడబిడ్డల కళ్ళల్లో వెలుగు చూడాలనేదే. ఇవాళ ఏ సంక్షేమ పథకం ఇచ్చినా ఈనాడు మహాలక్ష్మి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని అంటున్నారు. అవును, మీ తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇవాళ 28 నెలల్లో ఎన్నడన్నా ఎవరన్నా ₹1 అడిగినరా? అక్క బస్సు ఎక్కితే ఎవరన్నా రూపాయి అడిగిర్రా? ప్రారంభించినాడు మా ఎమ్మెల్యేమ్మ అడిగింది, యశస్విని రెడ్డి.
మరి పైసలు అడిగితే ఎట్లా అని నేను చెప్పిన, ప్రతి ఆడబిడ్డను హ్యాండ్ బ్యాగ్లో మీ సోదరుడి ఫోటో పెట్టుకొని ఆ కండక్టర్కి నా టికెట్ పైసలు అడితే మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటాడు పోయి తెచ్చుకోపో అని చెప్పమని చెప్పిన. ఈ 2 ఏళ్ళల్లో మా అక్కలు చెప్పాలి, అంతకుముందు అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంటి ఆయనను అడగాల్సిన పరిస్థితి, అమ్మవారిని దర్శించుకోవాలంటే ఏం పోతావు లే అమ్మ అంటే బాధపడి ఇంట్లో ఉండేది. ఇవాళ అమ్మగారి ఇంటికి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన బాయ్ కాడుకో ఇంటికి వచ్చే లోపల పోయి చూసి మళ్ళీ ఇంటికి వచ్చి రావచ్చు, మళ్ళీ ఎప్పటిలాగే ఈటీవీ మా టీవీ సీరియల్ చూడవచ్చు. అవునా? మరి ఇవాళ ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి నెల మా ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి 350 కోట్ల రూపాయలు నెల నెల టంచన్గా ఆర్టీసీకి ఇచ్చి నష్టాలలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆర్టీసీ కార్మికులను 50,000 కుటుంబాలను ఇవాళ ఈ పథకం ద్వారా మనం ఆదుకోవడం జరిగింది. ఉచిత ప్రయాణమే కాదు, ఈనాడు 1000 బస్సులను కొని 1000 బస్సులకు మహిళా సంఘాలను ఈ రోజు యజమానులను చేసి ఆర్టీసీకే కిరాయికి పెడితే మా పొన్నం ప్రభాకర్ గారు నెల నెల మా ఆడబిడ్డలకు ఈ రోజు ఆర్టీసీ బస్సు యజమానులను చేస్తే బరాబర్ కిరాయి పైసలు కట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు కాదు, ఈ రోజు మా ఆడబిడ్డలే 1000 బస్సులకు యజమానులు అయ్యారు. ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు మా ఆడబిడ్డలు యజమానులు అయ్యారు. ఇవాళ మా ఆడబిడ్డల్ని పెట్రోల్ బంకులు పెట్టించిన స్వయం సహాయక సంఘాలకు ఈ రోజు మా నారాయణపేటలో అదేవిధంగా ఇతర ప్రాంతాలలో ఇవాళ ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం, మీరు స్వయంగా నడుపుకోండి అని చెప్పినాం. ఇవాళ 67 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. అందుకే నేను ఒక మాట చెప్పిన, మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన 2034 సంవత్సరం లోపల 1 కోటి మంది సభ్యులను చెయ్యాలి, 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు, ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పినాం. మా అక్కలందరికీ నేను సూచన చేస్తున్నా, ఇవాళ మీరు 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు, దీన్ని 1 కోటి మందిని చేసే బాధ్యత ప్రతి సంఘం సభ్యురాలు బాధ్యత. ముఖ్యంగా పట్టణాలలో తక్కువ చేరింది, పల్లెటూర్లలో 90% చేరింది, కానీ పట్నంలో తగ్గిరు. పట్నంలో కూడా సంఘం సభ్యులను పెంచండి. ఇప్పటి వరకు 28 నెలల 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చి 0 వడ్డీ మీద 1,350 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులకు మన ప్రభుత్వం కట్టింది. ఇవాళ మీరు ధైర్యంగా బ్యాంకుల లింకేజ్ తీసుకోండి, వ్యాపారాలు చేయండి, ఆర్థికంగా ఎదగండి, మీకు అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ఒకనాడు సోలార్ విద్యుత్ అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఒకప్పుడు సోలార్ విద్యుత్ అంటే అదానీ అంబానీలే ఉండేది, కానీ ఇవాళ సోలార్ విద్యుత్ అంటే 1000 మెగావాట్లకి యజమానులు మా ఆడబిడ్డలైనరు. ఇవాళ అదానీ అంబానీతోని మా ఆడబిడ్డలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవాళ మా ఆడబిడ్డలకు తెలియని వ్యాపారం లేదు, వ్యాపారంలో మెలకువలు లేవు. అందుకే హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయన్నారు. మరి శిల్పారామం పక్కన 3.5 ఎకరాలు 1000 కోట్ల భూమి 106 స్టాల్స్ మా ఆడబిడ్డలకిచ్చి వాళ్ళు తయారు చేసే వస్తువులన్నిటినీ ప్రపంచానికి అమ్మే విధంగా, ప్రదర్శించే విధంగా ఇవాళ ఇందిరా మహిళా శక్తి సెంటర్ ని హైటెక్ సిటీ పక్కన ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు తయారు చేసే వస్తువులను అమెజాన్ ఆన్లైన్ లో కొనుక్కోవడానికి ఈరోజు పెట్టించినాం. మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులు ఈ రోజు ప్రపంచానికే ఈ రోజు మార్గదర్శకంగా తయారైనాయి. అందుకే మా ఆడబిడ్డలందరినీ నేను కోరుకునేది ఒక్కటే, మీరు ఆర్థికంగా నిలబడాలి. స్వయం శక్తితోని ఉన్నప్పుడే, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డప్పుడే మీ కుటుంబంలో గౌరవం ఉంటుంది. భర్త అయినా కొడుకైనా ఆడబిడ్డ చేతిలో నగదు ఉన్నప్పుడు ఇచ్చే మర్యాద వేరు. ఆడబిడ్డ చేతిలో నగదు లేకపోతే పండుగ పూట చీర కొనుక్కోవాలన్నా కొడుకునో మొగుడునో అడగాల్సి వస్తే ఆత్మగౌరవం ఉండదు. అందుకే ఇవాళ మీ సోదరుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అహర్నిశలు మీకోసం కష్టపడతా, మీకోసం పనిచేస్తా, మీకోసం నిలబడతా, మీ సోదరుడిగా నిలబడతా. మీరు నిలబడండి, మీరు ఎదగండి. మీరు ఎదిగితే ఈ రాష్ట్రం 2034కు $1 ట్రిలియన్ ఎకానమీకి ఎదుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆడబిడ్డకు అర్ధ భాగస్వామ్యం వచ్చినప్పుడే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడతా
ఎక్కడి నుంచైనా నిధులు తెస్తా. అందుకే అక్కలారా, ఈనాడు మిమ్మల్ని సహకరించడమే కాకుండా మీ పిల్లల చదువులు ఈరోజు పొద్దుటిపూట బడికి పంపాలంటే వ్యవసాయ పనుల మీద పొద్దున్నే పోయేది ఉంటుంది. పిల్లలకు నాష్ట పెడతాం, ఓసారి పెట్టాం. కాలే కడుపులతో పిల్లలు బడికి పోతే అర్ధాకలతో సార్ చెప్పేది అర్థం కాదు సగం. ఆ తర్వాత సగం పూట బడి నుంచే వాడు ఇంటికి వస్తాడు ఆకలితో. అందుకే అన్ని ఆలోచన చేసిన. ఇట్లా లాభం లేదు. మళ్ళీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రైవేట్కి పోయి 1వ తరగతికి గవర్నమెంట్కి రావాలంటే అది భారం అయిపోతుంది. అందుకే ఈ సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మా మురళి కమిషన్ చైర్పర్సన్ ఇచ్చిన సూచన మేరకు నర్సరీ నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రోజు పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను వచ్చే అకాడమిక్ ఇయర్ లో ప్రారంభించుకుంటున్నాం. మంచి నాస్టా, మంచి లంచ్ అక్కడనే పెడుతున్నాం. ఒక రోజు పిల్లలకు పాలిస్తాం, 2వ రోజు రాగి జావ ఇస్తాం. వారం రోజుల్లో ఆదివారం సెలవు అయితే ఆ రోజుల్లో 3 రోజులు ప్రతిరోజు పాలిస్తాం పిల్లలకు. 2వ రోజు రాగి జావ ఇస్తాం. మంచి నాస్టా పెడతాం, మంచి భోజనం పెడతాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. అందుకే ప్రైవేట్ స్కూళ్ళకు పోవాలనే మోజుకు పోకండి. మీరు సంపాదించినంత ఫీజుల రూపంలో నష్టం కాకండి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కంటే మంచిగా చేపిస్తాం. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు అత్యధికంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మన పిల్లల్ని బడికి తోలితే బ్రహ్మాండమైన చదువు చెప్పడానికి టీచర్లు సిద్ధంగా ఉన్నారు. 1,00,000కు పైగా టీచర్లు ఉన్నారు. 18,000 పైన స్కూళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని ప్రక్షాళన చేసే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే విద్యాశాఖ ఈ రోజు నా దగ్గర పెట్టుకున్నా, వైద్య శాఖ దామన్న దగ్గర పెట్టిన, సాంకేతిక శిక్షణ శాఖ వివేక్ గారి దగ్గర ఉన్నది. ఈ రోజు ఇంజనీరింగ్ డాక్టర్ చదువుకుంటే నౌకరు వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ ఏటీసీలో శిక్షణ పొందితే, పాలిటెక్నిక్ చదువుకుంటే, ఐటీఐ చదువుకుంటే నౌకరిప్పించే బాధ్యత నాది. ఈ రోజు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. ఇవాళ మీరు చూడండి, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లగాడు ఇంటికి వస్తుండు. మంచి డ్రైవరో, ప్లంబరో, ఎలక్ట్రీషియనో, ఏసీఓ, లేకపోతే ఇంటీరియర్ డెకరేటర్సో మంచి పని నేర్చుకున్నానికి అంతెందుకు మా అక్కలు బ్యూటీ పార్లర్లో కూడా ఈరోజు పని నేర్చుకుంటే బ్రహ్మాండంగా నెలకు 40-50 వేలు సంపాదించుకుంటారు. ఇవాళ ఒకప్పుడు కటింగ్ చేయాలి, మంగళ షాప్లో చేయాలంటే నామోసిగా ఫీల్ అయ్యేది. మంగళూరులో వృత్తి మనం చేస్తామని. ఇవాళ జూబ్లీహిల్స్, బంజారాలో చూస్తే పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద కమ్మోళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు గారి చుట్టాలు, మా చుట్టాలు అందరూ కూడా బ్యూటీ పార్లర్లు పెట్టుకొని పెద్ద పెద్ద మంగళ షాపులు నడుపుతున్నారు. కాలం మారింది. కాలం మారింది కాబట్టి పని నేర్చుకోవాలి. ఒకప్పుడు చెప్పులు కుట్టడం నామోసి, ఈ రోజు లెదర్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఊర్లలో టైలరింగ్ చేయాలంటే ఎవరు టైలర్ చేస్తాడా అనేటోళ్ళు, బతకలేనోడు టైలరింగ్ చేస్తాడని. ఇవాళ ఫ్యాషన్ డిజైన్స్ అని పెళ్లి అయితే మన అదేంది లగ్గపత్రిక రాసుకొని పోతే వాడు 10 లక్షలు తీసుకుంటుంది ఒక డ్రెస్కు. ఎందుకు వస్తున్నాయి? పని నేర్చుకుంటూ వస్తున్నాయి. శిక్షణ కావాలి, దానికి చదువు అక్కర్లేదు. దానికి చదువు తక్కువ ఉన్నా పని నేర్చుకునే తెలివి ఉంటే ఈ రోజు ఈ పనులల్లా నెల తిరిగితే ₹1,00,000 సంపాదించుకునే అవకాశం వచ్చింది. అందుకే ఏటీసీలో చదువుకునే పిల్లలకు మా వివేకన్న సూచన మేరకు ప్రతి నెల ₹2,000 స్కాలర్షిప్ ఇస్తాం. ఇంటి నుంచి బియ్యం తెచ్చుకొని తాలూకా హెడ్ క్వార్టర్లో ఏటీసీలో చేరితే 2 ఏళ్లలో ₹1,00,000 సంపాదించుకునే ఉద్యోగం వస్తుంది. అందుకే మా పిల్లలకి ఈరోజు నేను సూచన చేస్తున్న యువకులకు కాళ్ళ మీద నిలదొక్కోండి, మీ తెలివితేటల్ని ప్రదర్శించండి. ఇవాళ రేపు పాడేటోళ్ళకి ఎన్ని అవకాశాలు వచ్చినా యూట్యూబ్లో ఎన్ని పైసలు సంపాదించుకుంటారు. ఈరోజు టాలెంట్ ఉంటే ప్రపంచం మీ ముందు తల వంచి నిలబడుతుంది. ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఇంటర్ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి, పీజీ చదువుకోవాలి, పిహెచ్డి చేయాలి, అప్పుడు వచ్చేసి నౌకరు చేయాలి. ఇవాళ రేపు 12 తర్వాత మాట్లాడడానికే నేర్చుకొని 3 భాషలు వస్తే నువ్వు పని నేర్చుకున్నావు అంటే ఎవరైనా నీ దగ్గరికి ఏడున్నా ఎత్తుకుంటా మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే సాంకేతిక నైపుణ్యం ఉన్న విద్య వైపు మనం మరలాలి. వ్యవసాయంలో మెలకువలు నేర్చుకోవాలి. వ్యవసాయంలో మంచి పంటలు, లాభదాయకంగా వచ్చే పంటల్ని ఈరోజు మనం పండించాలి. ఇవే మన జీవితాలను మారుస్తుంది. ఇవే మన జీవితాలలో మార్పు తీసుకొస్తాయి. అందుకే నేను ఈ వేదిక మీద నుంచి రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఎన్నికలప్పుడే రాజకీయాలు. ఎన్నికలప్పుడు పోటీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు రఘునందన్ రావు గారిని ఓడగొట్టాలని నేనే ఈడ మస్తుగా తిరిగిన.
ఎన్నికలు అయిపోయినాయి, మీరు అందరు తీర్పు ఇచ్చిండ్రు. ఆయన ఎంపీ అయిండు, నేను ముఖ్యమంత్రి అయినా. మేమిద్దరం ఈరోజు సమన్వయం చేసుకుంటే మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ సిద్దిపేట ప్రాంతంలో సమస్యలు చెప్పిండు, దుబ్బాక ప్రాంతంలో సమస్యలు చెప్పిండు, ఈ రోజు ఇతర ప్రాంతాల సమస్యలు చెప్పిండు. ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఎంపీ గారు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడం. అందుకే ఈరోజు ఇక్కడనే కాదు, రేపు ఎరువులు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. యుద్ధం అక్కడ జరిగితే మనకేందని, మన ఎరువులు మొత్తం విదేశాల నుంచే రావాలి, గ్యాస్ అక్కడి నుంచే రావాలి. ఈ రోజు మనకు రాబోయే రోజుల్లో యూరియా కొరత వచ్చేటట్టు కనిపిస్తున్నది. యుద్ధం కొనసాగితే యూరియా సమస్య వస్తుంది. కానీ మనకి ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఉన్నది, ఉత్పత్తి చేస్తుంది. మన దగ్గర ఉత్పత్తి చేసేది మొత్తం మనకే ఇవ్వాలి. దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, ఒక డెలిగేషన్ తీసుకొని మన ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలను కిషన్ రెడ్డి గారిని కూడా సహకారం తీసుకొని కేంద్ర మంత్రి దగ్గరకు వచ్చి రేపు యుద్ధం ద్వారా మన ప్రాంతంలో ముఖ్యంగా ఎరువుల కొరత, యూరియా కొరతను ఎదుర్కోవడానికి, అత్యధికంగా మన రాష్ట్రానికి తెచ్చుకోవడానికి మిత్రులు రఘునందన్ రావు గారిని, కిషన్ రెడ్డి గారి సహకారంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా యూరియా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన రైతులు అత్యధికంగా వరి పండిస్తున్నారు. వరి వేసిందంటే యూరియా కావాల్సిందే. ఈరోజు నానో యూరియా వచ్చింది, శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. దానికి కూడా మనం కొంత మారాలి. రాబోయే సమస్యను ముందుగానే ఊహించి రేపు ఖరీఫ్ పంటల్లో యూరియా సమస్య రాకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే రాజకీయ సమన్వయం ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ పడదాం, ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా గెలవాలనో చూద్దాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసమే అంకితం అవుదాం. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను కలిసి కట్టుగా సాధించుకుందాం. దీని ఎవరికి లొంగినట్టో, ఎవరికి ఎవరో వంగినట్టో కాదు. మోడీ గారు వస్తే నేనెంత, నేను వస్తే రఘునందన్ రావు గారు వస్తారు. ఇది ఒక మంచి రాజకీయ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ వేదిక మీద నుంచి మీ సమస్యలు చెప్తే తప్పకుండా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇవాళ గజ్వేల్లో మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇచ్చినాం. ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం. ఇవాళ వివేక్ గారిని అడిగిన, సిద్దిపేటకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామా అని. 3500 ఇండ్లు ఈ సిద్దిపేట అసెంబ్లీకి ఇచ్చినాం, గజ్వేల అసెంబ్లీకి ఇచ్చినాం, సిరిసిల్ల అసెంబ్లీకి ఇచ్చినాం. నాకు కేటీఆర్ తోనో, హరీష్ తోనో, చంద్రశేఖరరావు గారితోనో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అక్కడ కూడా పేదోళ్ళు ఉన్నారు, అక్కడ కూడా దళితులు ఉన్నారు, అక్కడ కూడా గిరిజనులు ఉన్నారు, అక్కడ కూడా బలహీన వర్గాలు ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. అందుకే ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ప్రకారం 10,500 ఇండ్లు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇచ్చి మా నిజాయితీ చూపించుకున్నాం. ఈ పరిశ్రమ ఇవాళ సిద్దిపేటలో ఉంది. నేను కావాలంటే 2024లోనే ఈ పరిశ్రమ పనులు ప్రారంభమైనాయి. నేను ముఖ్యమంత్రి అయినాకనే తుమ్మల నాగేశ్వరరావు గారి పని మొదలు పెట్టారు. కావాలంటే ఇది నేను కొడంగల్కు తీసుకుపోతుంటేనా? ఎందుకు ఇక్కడ కట్టించినాం? ఇక్కడ రైతుల కోసం కట్టించినాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోసం కట్టలే, ఎమ్మెల్యే ఉన్నాడని తరలించలే. ఇవాళ సిద్దిపేటలో కట్టిన తర్వాతనే నా కొడంగల్కి ఇంకొక పరిశ్రమ ఇయ్యమని మా మంత్రులను నేను అడుగుతున్నా. నేను వివక్ష చూపియను, వివక్ష అని చెప్తున్న తప్పు. ఒకవేళ వివక్ష గురించి చర్చించాల్సి వస్తే 2014 నుంచి 2024 వరకు మీరు కొడంగల్కి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు? ఈ 24 నెలల నేనే